జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 81 సర్గలు. జ్యేష్ఠుడు అగు రామునకు రాజ్యమీయ దలంచుచు ధర్మమునందు స్థిరమైన బుద్ధి కలిగి మాటలాడుచున్న భరతుని మాటలతో సంతుష్టులైన మంత్రులు ప్రజలు అందరునూ అడవికి బయలుదేరిరి. మార్గములో కావలసిన పనులు చేయువారు వివిధములైన వృత్తుల వారు ముందుగా వెళ్ళి దారిలో కావలసిన ఏర్పాట్లను భరతుని రాకకు ముందుగా కడు నేర్పుతో గావించిరి. ఉదయముననే సూతులు మాగధులు మంగళవాద్యములతోనూ స్తోత్రములతోనూ భరతుని కీర్తించిరి. భరతుడు ఆ ధ్వనికి మేల్కొని, నేను రాజును కాను, వాటిని అన్నింటినీ ఆపుము అని కోరెను. దుఃఖించుచున్న భరతుని సమాధానపరచి వశిష్ఠుడు సభలో ప్రవేశించెను. భటులను చూచి బ్రాహ్మణులను, సైన్యాధ్యక్షులను, మంత్రులను, శత్రుఘ్నుని సర్వులను సభకు రమ్మని ఆజ్ఞాపించెను. సభకు ఏతెంచుచున్న భరతుని చూచి జనులు దశరథుని వోలే పొగడి కీర్తించిరి. భరతునితో శోభిల్లిన ఆ సభ ఇంతకు పూర్వము దశరథునితో కూడిన సభ వలె ప్రకాశించెను. సభలో అందరును వారి వారి యోగ్యతలకు తగిన ఆసనములపై కూర్చుండిరి. వశిష్ఠుడు సభనంతయు ఒక్కసారి పరికించి భరతుని చూచి, నాయనా, దశరథ మహారాజు ఈ రాజ్యమును నీకు ఒసగి స్వర్గమునకేగినాడు. రాముడు పితృవాక్యమును పాటించుచు అడవులకేగినాడు. రాజ్యము అంతయు నీ అధీనము. శీఘ్రమే రాజ్యమునకు అభిషిక్తుడవు కమ్ము అని పలికెను. భరతుడు వశిష్ఠుని పలుకులు విని దుఃఖించి, మహాత్మా, నా అన్న రాజ్యమును నేను ఎట్లు అపహరింతును? ఇందు వేరొక మాటకు తావులేదు. జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, ధర్మనిష్ఠుడు, దిలీప నహుషులతో సాటియగు రాముడు దశరథుని వలె రాజ్యమును పొందగలిగినవాడు. నా తల్లి చేసిన పాపకార్యము నాకు అంగీకారము కాదు. నేను రామునే అనుసరింతును. పురుష శ్రేష్ఠుడు అగు అతడే రాజు కాగలడు. రాముడు ముల్లోకములను పాలింప సమర్థుడు అని పలికెను. సభలో ఉన్న అందరును భరతుని వాక్యములు విని ఆనంద భాష్పములు విడచిరి. భరతుడు సుమంత్రుని చూచి, నా ఆజ్ఞగా నీవు ఇప్పుడే పోయి ప్రయాణము కావలెను. సైన్యమును తోడ్కొని రమ్ము. రాముని తిరిగి తీసుకొని వచ్చుటకై బయలుదేరవలెను అని పలికెను. ఆ మాటలు విని ప్రజలు, సైన్యాధ్యక్షులు మిగుల సంతోషమునందిరి. సైన్యము సమాయత్తము కాగా భరతుడు సుమంత్రుని తన రథము తెమ్మని పలికెను. సుమంత్రుడు వేగమే సిద్ధము చేయబడిన రథమును తెచ్చెను. జై శ్రీరామ్. 81 సర్గలు సంపూర్ణము.